అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ప్రతిరోజుని కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఒక శుక్రవారం కాదు, ప్రతిరోజు మనం ఉన్న ప్రతిరోజు ఊళ్ళో ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా అవన్నీ కూడా నోట్ చేసి అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పంచాయతీరాజ్ శాఖలో అన్ని విలేజ్లో కూడా మీటింగులు పెట్టి పల్లె పండుగ చేసి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 14 కోట్ల రూపాయలతో మరి రోడ్లు ఒక్క దాని మీద వేయడం జరిగింది. అంతేకాకుండా 15 కోట్లతో R&B రోడ్లు 15 కోట్లతో అప్పారావుపేట టు తేజంపూడి ఆ రోడ్డును కూడా మనం ప్రారంభించుకున్నాం. త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. 8,80,00,000తో ఎర్రకాలువని తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాను కలిపే విధంగా మరి వీరంపాలెం దగ్గర ఒక బ్రిడ్జిని కూడా మనం శాంక్షన్ చేసుకోగలిగాం. అదేవిధంగా తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఆ రోజు ఈల ఆంజనేయ గారి టైంలో 20 ఎకరాల్లో ఉన్నటువంటి పంపుల చెరువుని ఈరోజు దాదాపుగా 53 ఎకరాల్లో మరి మళ్ళీ 70 కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. ఇవాళ 2014 నుంచి 19లో ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కానీ, జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కానీ దాదాపు 3,70,00,000 3,80,00,000తో దాన్ని పూర్తి చేసాం. గవర్నమెంట్ సంబంధం లేకుండా P4 మరియు నా సొంత నిధులతోనే దాన్ని చేయడం జరిగింది. ఫౌండేషన్ ఆఫ్ లేయింగ్ స్టోన్స్ అంటే దాదాపుగా అన్ని విలేజ్లకి నేను వచ్చేటప్పుడు రోడ్లలో తాడేపూడి కాన్స్టిట్యున్సీలో తాడేపూడి మెయిన్ రోడ్లో కూడా ఎక్కడ రోడ్ లేదు. దాన్ని బాదంపూడి నుంచి సాక్షి పేపర్ దాకా అంటే NH-16 కనెక్షన్ వరకు ఊళ్ళోంచి మనం దాదాపుగా 11 కిలోమీటర్ల పైన 14 కిలోమీటర్ల లోపు అది రోడ్డు మనం వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మొట్టమొదటి సంతకం దాని మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టి R&B శాఖ నుంచి నిధులు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా కోడేరు నల్లజాల రోడ్లో పెద్దంతుని మించి మరి ఇక్కడ వెళ్ళేంత వరకు కూడా మన అన్ని రోడ్లు మొత్తం వేయాలనే ఉద్దేశంతో 2.5 కోట్ల రూపాయల నిధులతో మాగంటి కళ్యాణ మండపం దాకా రోడ్డు మనం పూర్తి చేసుకోగలిగాం. ఇది ఇంతేకాకుండా ఇవాళ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్లో గత సంవత్సరంలో మరి 14 నుంచి 19 నుంచి 24 వరకు వివాదాలతో కూడినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ పిచ్చితో మన ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సర్వనాశనం చేసి ఆయన ఫోటో వేసుకొని పాస్బుక్లు ఇచ్చారు. దాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించిన పెదప మళ్ళీ దాని మీద రాజముద్ర వేసి అన్ని చోట్ల కూడా మళ్ళీ రాజముద్ర వేసి వారి ఫోటోలతో పాస్బుక్లు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తప్పులు తడగా సర్వేలు జరిగినాయి, అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటా మళ్ళీ హద్దుల్లో కూడా రాళ్ళు మన సొంత డబ్బుతోనే వేసే కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మన రైతుని కానీ సొంత భూమి ఉన్న వాళ్ళని కానీ బేజారెత్తినటువంటి ఆ యాక్ట్తో ఎక్కడ కూడా కోర్టులకు వెళ్తాం లేకుండా ఇద్దరు గవర్నమెంట్ అధికారులు నిర్ణయించి ఎలాంటి డిస్ప్యూట్ ఉన్నా వాళ్లే పరిష్కారం చేయాలనే విధంగా రాజకీయ నాయకులు కబందాస్తాల్లో నలిగిపోయే విధంగా చేసినటువంటి యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంతకం పెట్టి ఆ యాక్ట్ని రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి 2 సార్లు తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీని కూడా మనం ఇవ్వగలిగాం. పోతే 2024 సంవత్సరంలో వచ్చిన తుఫాన్లో సెకండ్ టైము అంటే 8వ నెలలో మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 7వ నెలలో ఇవ్వలేకపోయాం. ఆ డబ్బులు ఇంకా మనం ఇవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా అది కూడా చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం ముందు అడుగు చర్యలు వేస్తుందని కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇవాళ కలరమాన ధాన్యాలు కొన్నాం. ధాన్యం పండించిన తర్వాత ఎక్కడికి తోలాలో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల నుంచి 48 గంటల లోపల ఈ ప్రభుత్వం వారి ఖాతాలోకి డబ్బులు వేసే కార్యక్రమం మరి చూసిన రైతులందరూ కూడా దాని మీద చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది అంతేకాకుండా ఆక్వా సంబంధించి ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో సగం ధాన్యం పండిస్తే సగం ఆక్వా ఉండేది. అలాంటి ఆక్వా మీద కూడా జగన్మోహన్ రెడ్డి నడిచిన సందర్భం మీకు తెలుసు. ఎందుకంటే రైతులకి కరెంటుని 2 రూపాయలకి ఇస్తే ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు 5 రూపాయలు చేసి మరి వాళ్ళని కూడా రైతులందరినీ ఇబ్బంది పెట్టే కాకుండా మేతనే డబ్బు పెంచి మరి ఏదైతే మేత వేస్తారో
ఈ రొయ్యలకి వేసి మేత మీద కూడా ఫీడ్ ఫ్యాక్టరీలకి డబ్బు తీసుకుని కేజీకి ఎంత రేటు పెంచి సర్వనాశనం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన దాన్ని గాల్లో పెట్టి ₹2 మళ్ళీ కరెంట్ ఇచ్చి ఆ రేటుని తగ్గించి ఎక్స్పోర్ట్కి అనుకూలంగా చేసిన ప్రభుత్వం ఇది కాదని